వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం చికెన్ లెగ్ పీస్ కర్రీ చేస్తున్నాం. ఇదేంటి జాకెట్ వేసుకుని వంట చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ ఫాల్ వచ్చేసింది, చాలా చల్లగా కూడా ఉందన్నమాట. సో ఈరోజు బయట వండుతున్నాం కాబట్టి నేను జాకెట్ అది వేసుకుని ప్రిపేర్ అయ్యాను. చూద్దామా ఎలా చేయాలో. సో ఈ లెగ్ ఫ్రైకి ఫస్ట్ లెగ్స్ తీసుకోవాలి. ఈ లెగ్స్ని తీసుకుని మనం ఇప్పుడు ఘాట్లు పెడదాం. సో ఇలా ఘాట్లు పెడదాం. ఇలా అన్ని పీసులకి ఘాట్లు పెట్టి నెక్స్ట్ మనం మ్యారినేట్ చేద్దాం. ఘాట్లు పెట్టి ఇలా నీట్గా రెడీ చేసుకున్నాం. బాగా లోపలికి పెట్టాం ఘాట్లు, మసాలా దిగేటట్టు. సో ఇప్పుడు మనం మసాలాలు అన్ని లైన్గా వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్. యాక్చువల్గా ఈ మసాలా మా వైఫ్ చాలా బాగా చేస్తుంది. అంటే తను స్పెషలిస్ట్ ఇందులో. నేను అన్నిటిలో ఇదే మసాలా వాడతాను. సో ఇందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, జాజికాయ, లవంగాలు, మిరియాలు, ఇలా ఇవన్నీ కలిపేసి వేస్తుంది ఒకటేసారి. సో యాక్చువల్గా మిరియాలు ఉన్నాయి కాబట్టి పెప్పర్ పౌడర్ అవసరం లేదు, బట్ నేను టేస్ట్ కోసం లైట్గా వేస్తాను పెప్పర్ పౌడర్. ఓకే, నెక్స్ట్ ఈ మసాలాలు బాగా ఇవన్నీ చికెన్కి పట్టేటట్టు ఇలా పూసుకోవాలి. చికెన్ లోపలికి వెళ్ళాలి. సో ఇవన్నీ ఈ మసాలాలు వేసాం కదా, ఇవి కలుపుతున్నాను. యాక్చువల్గా ఇలా ఎక్కువ పిసుకొద్దు, ఇలా మసాలాలు లోపలికి వెళ్ళేటట్టు ఇలా పూయండి. మనం స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకుంటాం కదా, అలాగే వీటికి రుద్దండి, మసాలాలు లోపలికి వెళ్తాయి. సో పెరిగేసాను, పెరిగేసి ఇప్పుడు మళ్ళీ అంత పోస్తున్నాను వీటికి. ఓకే, కొంచెం కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ బైండింగ్కి యూజ్ అవుతుంది. అది మసాలాలు లోపలికి ముక్కకి వెళ్ళేటట్టు అది హెల్ప్ చేస్తుంది అనమాట. దీన్ని మ్యారినేట్ చేసాం, ఇది రెడీగా ఉంది. ఇప్పుడు 40 minutes దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే మసాలాలు బాగా అంటుతాయి అనమాట చికెన్కి. మండిపోతుంది కానీ యాక్చువల్గా 5 degrees ఉంది. ఎండను చూసి మోసపోకూడదు. ఇక్కడ బయటికి వెళ్తే అసలు చలి అనమాట. సో అది ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయ్యి రెడీగా ఉంది. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. నా స్టవ్ అవతారం చూసి భయపడకండి. ఇది యాక్చువల్గా క్యాంప్ స్టవ్, బయట వండుతాను కాబట్టి ఇలాగే పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ లేదు. సో ఫస్ట్ ఆయిల్ పోస్తాం. సో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుందాం నార్మల్ కన్నా, ఎందుకంటే ఈ చికెన్ కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో. ఆయిల్ వేడైంది. ఇప్పుడు షాహీ జీరా, చెక్క, స్టార్ అనీస్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాం. ఫైన్గా ఆనియన్స్ బాగా చాప్ చేసుకున్నాం ఫైన్గా. తర్వాత చిల్లీస్, టూ చిల్లీస్. ఈ చిల్లీస్ కారం డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా ఉంటుంది, మీరు చూసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఈ ఆనియన్స్ ఇందులో వేస్తున్నాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. నేను చేసే ఈ వంటలకి నైబర్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మీ వంటలు మంచి గుమగుమలాడుతూ ఉంటాయని. ఎప్పుడన్నా పిలవాలి వాళ్ళని. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేస్తున్నాం. ఈ చికెన్ నీట్గా ఇలా అమర్చుకోండి, ఫ్రై అవనిద్దాం. దీన్ని ఎక్కువ కలపొద్దు, ఇలా ఒక సైడ్ ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ మనం ఫ్రై చేద్దాం. ఒక్కొక్కటి తిప్పుకుని రెండో సైడ్ ఫ్రై చేద్దాం. ఈ ఫ్రై అయ్యేలోపు ఒక విషయం, నేను వంట మొదలుపెట్టి 25 ఏళ్ళు అయింది. ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు మొదలుపెట్టాము వండటం, ఇప్పుడు కూడా వండుతున్నాం అనమాట. 25 years అయింది వంట స్టార్ట్ చేసి. 25 years ఇండస్ట్రీ అనమాట. ఇప్పుడు తిప్పుదాం 1 by 1. మళ్ళీ రెండో పక్కన ఫ్రై చేద్దాం. ఈ చికెన్ ఉడుకుతుంటే వచ్చే సౌండ్ యాంప్లిఫై చేస్తే మన క్రికెట్ స్టేడియంలో సౌండ్ లాగా ఉంది. ఈ సౌండ్కి అసలు మన భారతదేశం దెబ్బకి తట్టుకోలేకపోతున్నారు అపోనెంట్స్. బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఫైనలీ చాప్డ్ టమాటోస్ వేద్దాం. సో ఫ్రై అవ్వాలి, లేకపోతే టేస్ట్ బాగా రాదు. సో అందుకే ఆయిల్ ఎక్కువ వేసి మనం ఫ్రై చేస్తున్నాం. ఆ తర్వాతే టమాటోస్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు లిడ్ పెట్టి కొద్దిసేపు కుక్ అవనిద్దాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపరు. సో మీరు ఈ గ్రేవీ సరిపోలేదు అనుకుంటే మీరు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తున్నాం. నేను జనరల్గా కట్ చేసి వేయను కొత్తిమీర. మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగా నా బిర్యానీ వంటలో ఇలా న్యాచురల్గా వేసుకోవాలి.
ఓకే, దుమ్ము లేపే చికెన్ లెగ్ కర్రీ రెడీగా ఉంది. సో ఇప్పుడు మనకి ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ తేలుతుంది పైన, అప్పుడు మీకు ఉడికినట్టు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆఫ్ చేసేయచ్చు. ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం. ఎస్, ఇక్కడ చూసారా నూనె తెలుతుంది. సో ఈ చికెన్ రెడీ మనం తినడానికి. ఇప్పుడు నీట్గా గార్నిష్ చేసి తిందాం. నీట్గా బౌల్లో వేసుకుని గార్నిష్ చేద్దాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే, మన చికెన్ తినడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేద్దామా? ఓకే, టేస్ట్ చేద్దామా? అమేజింగ్. ఆహా, సూపర్ ఉంది. ముక్క బాగా ఉడికింది, ప్లస్ మనం వేసిన మసాలాలు లోపలికి వెళ్ళి అసలు టేస్ట్ అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ఈ చికెన్ ట్రై చేసి కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.